పాఠశాలలు పునఃప్రారంభించేలోపే మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఏకరూప దుస్తులను అందుబాటులో ఉంచడం జరిగిందని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ చేయబడిన ఏకరూప దుస్తులను మహిళా సంఘం విఓఏ లీడర్లు ఎంఈఓ తగిరెడ్డి దేశిరెడ్డికి అందజేశారు. అలాగే పాలమాకులతో పాటు పలు గ్రామాల్లోని పాఠశాలల్లో ఐకేపీ ఏపీఎం మహిపాల్ ఏకరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక జత దుస్తులు స్టిచ్చింగ్ పూర్తి చేసి నేడు ప్రతి పాఠశాలలో అందజేయడం జరిగిందని, మరో జత దుస్తులను స్టిచ్చింగ్ చేసేందుకు మహిళా సంఘాల వారికి అందజేయడం జరిగిందని, వారంలోపు పిల్లలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 38 పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ ఆయా పాఠశాలలకు చేరవేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలను, అన్ని వసతులను ప్రభుత్వం కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో జూన్ 6 నుంచి బడిబాట కార్యక్రమం చెప్పడం జరిగింది. జూన్ 6 నుంచి జూన్ 12 వరకు ప్రతిరోజు వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ఎన్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా వారికి సంబంధించినటువంటి 2 జతల యూనిఫామ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు, అన్నీ కూడా పాఠశాల స్థాయికి చేరడం జరిగింది. ఈరోజే మండలంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఒక జత యూనిఫామ్ సమ్మర్లో వచ్చిన క్లాత్కు కుట్టించి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈరోజు అందజేయడం జరిగింది. మండలం ఉన్నటువంటి 3341 మంది విద్యార్థులకు కూడా 2 జతల యూనిఫామ్స్, 3 టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా అందజేస్తున్నాం. గతంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే నోట్ బుక్స్ ప్రభుత్వం అందించినది. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వము 1 నుంచి 5 తరగతి ప్రతి విద్యార్థి కూడా 1, 2 తరగతులకు 3 చొప్పున, 3, 4, 5 తరగతులకు 4 చొప్పున ప్రతి విద్యార్థికి అందేటట్టుగా ఏర్పాటు చేసినాము. ఈరోజే ఎంఆర్సీ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్కు అందజేయడం జరిగింది. ఆ రకంగా అందరూ ఉపాధ్యాయులకు, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకు తెలియజేసేది ఏంటంటే, మీ పాఠశాలలో ఎవరైతే మీ హ్యాబిటేషన్లో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తారో, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో 5+ ఉన్నటువంటి పిల్లల్ని అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకునేటట్టుగా ఆదేశాలు ఇచ్చిన ఆ రకంగా వారు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో గతంలో కంటే భిన్నంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది.